ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీరామాయ నమః. ఓం సీతాయై నమః. ఓం లక్ష్మణాయై నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం సర్వతో సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న రామాయ నమః. హరి ఓం. స్వస్తి. హరి ఓం. ఈరోజు కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నేను తెలియజేయడం ఏమన్నదనగా, చాలామంది కూడా ఇల్లును నిర్మించుకుంటారు. గృహాన్ని నిర్మించుకున్న దాంట్లో ఆనందంగా, ఎంతో ఇష్టంగా, ఎంతో చక్కగా రాజమహల్లాగా నిర్మించుకుంటారు. నిర్మించుకొని కూడా దాంట్లో ఆనందంతో సుఖంగా ఉండలేక చాలామంది బాధపడుతుంటారు. ఇలా బాధపడటం వల్ల ఆ ఇంట్లో సుఖ సౌఖ్యాలు, అరే నేను గుడిసెలో ఉన్నప్పుడు కూడా ఆనందంతో కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిద్రపోయాను, చక్కగా నా భార్య పిల్లలతో సుఖ సంతోషాలతో నేను ఉన్నాను. నేను ఇంతలా నిర్మాణం చేసుకున్న రాజకోట లాంటి నిర్మాణాన్ని చేసుకున్నాను, కానీ నాకు ఆనందం లేదు అని చెప్పి చాలామందిలో కూడా జరిగే చిన్న విశేషమైనదే ఇది. ఎందుకయ్యా అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. చాలామందిని ఒక సంప్రదించరు. నాకు ఏ దిక్కైతే నాకు శుభంగా ఉంటుంది, నేను ఏ వర్గు చేత నేను ఆ స్థలాన్ని తీసుకొని నేను ప్రారంభం చేస్తే నాకు శుభప్రదంగా ఉంటుందని చెప్పి చాలామంది కూడా ఆలోచించకుండా స్థలం బాగుంది, చక్కగా నిర్మాణం చేద్దామనుకుంటారు. అయ్యా నేను చూడలేదు, నేను బాగుపడలేదా అంటారు. చాలామంది అనుకుంటారు ముస్లిమ్స్ అందరూ కూడా ఒక అమావాస్య రోజు వివాహం చేసుకొని డజన్ మంది పిల్లలతో ఆనందంతో ఉంటారు. అయ్యా మనం హిందువుల్లో మనం ముహూర్తాలు ధర్మాలు అన్నీ చూసుకుంటున్నాము, కానీ విధి రాత విచిత్రమైనది. భగవంతుడు ఎక్కడ ఏది చెయ్యాలనో అక్కడ వాడికి ఆ సమయంలో రాజయోగంతో ఉన్నాడు. కానీ నీ కర్మానుచారం బాగలేకపోతే నువ్వేం చేస్తావు? ఆ కర్మానుచారాన్ని యోగ సాధనగా సాధించడానికి మనము అవలంబించేదే వాస్తు పురుషుడు. అవగాహన చేసుకొని మనము చక్కటి మణిదీపవర్ణన లాంటి గృహాన్ని మనం నిర్మించుకోవాలి. అలాంటిది ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు చక్కటి గృహాన్ని నిర్మించుకున్నారు. ఇది ఇప్పుడు లంకానగరం అనే పేరుతో ఉన్న ఆ రాజ్యమే ఆ పార్వతీ పరమేశ్వరులు సృష్టించుకున్న అందమైన భవంతి. అలాంటిది ఒకప్పుడు రావణాసురుడు బ్రహ్మగా ఆ గృహప్రవేశం చెయ్యడానికి బ్రహ్మగా వెళ్ళాడు. ఆ గృహాన్ని చూసేటప్పటికి ఆయనకు అనిపించింది, అరే ఇలాంటి చక్కటి గృహంలో నేను నివసిస్తే ఎంత బాగుంటుంది అని చెప్పేసి కాంచము రాక్షసత్వం అతనిలో ఏర్పడి అంత అయిన తర్వాత అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఆనందంగా ఇలాంటి నేను నిర్మాణాన్ని నిర్మించుకున్నాను, ఇప్పుడు వరకు కూడా నేను ఆ పంచు పర్వతాల్లో ఉన్నాను, ఇప్పుడు నా ఇంట్లో నేను ఉంటాననుకున్న సమయానికి ఆ బ్రహ్మ రావణాసురుడు అప్పుడు నాకు నీ గృహాన్ని దక్షిణ రూపంలో నాకు దారాదత్తం చేయమని చెప్పి అడుగుతాడు. ఎప్పుడైతే అడుగుతాడో బ్రహ్మ అడిగినాడు కాబట్టి మీరు చక్కగా ఎప్పుడు కూడా ఈ తాంబూలాన్ని ఇవ్వాలి అనుకున్నప్పుడు దాన్ని ఎప్పుడు కూడా మీరు చేయకుండా మీరేం చేశారంటే, రావణాసురుడు అడగంగానే పార్వతీ పరమేశ్వరుడు ఎక్కడా వాళ్ళు ఆలోచించలే, ఎంబడే అహం బ్రహ్మాస్మి అని చెప్పేసి ఆయన చేతిలో నీళ్లు వెళ్ళేసి ఆ గృహప్రవేశం చేసిన బట్టలతోనే బయటికి వెళ్ళిపోయారు. చూసారా, వాస్తు పురుషుడు ఎంత యోగకారకుడైనా బ్రహ్మ కూడా
ఆ వాస్తులు ఉన్నట్లయితే అంత ఆనందించగలిగాడు రావణాసురుడు. అందుకని ఇల్లును కూడా మణిద్వీప వర్ణన లాంటి ఇల్లును నేను ఎప్పుడు కూడా నిర్మించుకోవాలి, నా ఇంట్లో ఎప్పుడు కూడా సుఖ సంతోషాలు ఉండాలి అని యజమాని అనుకుంటాడు. చాలామంది కూడా ఇల్లు కడతారు, కట్టిన తర్వాత ఆ ఇంట్లో ఉండలేక ఎప్పుడైతే పూరి గుడిసెలో ఉన్నాడో మళ్ళీ అంతలా భవంతి నుంచి ఆ పూరి గుడిసెలోకే వెళ్ళిపోతాడు. ఏది దాంట్లో నివసించలేక వెళ్ళిపోయి ఎవరికో అద్దెకు రూపంలో ఇస్తాడు. సరే నేను వెళ్ళిపోయాను, అద్దె రూపంలో ఉన్నాడు, వాడు ఈ బాధను అనుభవిస్తాడు అనుకుంటాడు. కానీ అది చాలా తప్పు. ఆ వాస్తు దోషం అనేది యజమాన్ని 75% వేధిస్తూనే ఉంటుంది. వాస్తు దోషాలుంటే ఏది మనము వాస్తు రూపం అంటే ఎక్కడో ఉండగానే చోట నిర్మాణం చేసి ఆ నిర్మాణం వల్ల అది పెట్టకూడని చోట వస్తువులు పెట్టి దాన్ని మనం ఎక్కడ కట్టకూడదో అక్కడ ఉంచి దానివల్ల లేనిపోని సమస్యలతో బాధపడుతుంటాడు. పోని ఆనందంతో ఉన్నాడా? ఏమీ లేదు. ఆ ఇంట్లోకి రాక అప్పుడు దాకా కాయా కష్టం చేసి 24 గంటలు సాధించిన వాడి వల్ల కూడా అతను ఆ ఇంట్లోకి రాగానే ఏదో రోగ రూపంలో అతన్ని సంభవిస్తుంది. ఏ బీపీ ఏ షుగరో అతన్ని అవలంబించేసి అతన్ని నిర్వీర్యాలుడైపోతాడు. ఆరోగ్యం అంతా కూడా అంతరించిపోతుంది. అతనికి ఆనందం అనేదే కరువు అయిపోతుంది. చక్కగా భార్యాభర్తలతో సుఖంగా ఉండలేకపోతాడు. అనుకుంటాడు, అరే నేను తిన్నన్నాళ్ళు తిన్నా చక్కగా అక్కడే నేను చాలా సంతోషంగా ఉన్నాను అనే బాధ అతనిలో కలుగుతూ ఉంటుంది. అందుకని పిల్లలు మంచి వృద్ధిలోకి రారు వాస్తు దోషాలు ఉన్నందువలన. మనకు సంకేతం ఏంటంటే మన పిల్లలే మనకు శత్రువులుగా ఎదురైతూ ఉంటారు, లేకపోతే ఎదురు తిరిగి మనల్ని కూడా తన్నే రోజులు కూడా వచ్చేస్తుంటాయి. నా కుమారులు ఇంత మంచి చక్కగా ఉన్న విద్యాబుద్ధులతో ఉన్నారు, నా పిల్లలు ఇలా అయ్యారా అని చెప్పేసి మనం చాలా బాధపడుతుంటాం. పిల్లలు సరైన దారిలో ఉండరు, సరైన విద్యను అవలంబించరు, సరైన మార్గంలో వాళ్ళు వెళ్ళరు. లేనిపోని సమస్యలంతా కూడా వాస్తు దోషాలుంటే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా దారిద్ర్యం సంభవిస్తూ ఉంటుంది. వస్తాడు ఎవరినో వాస్తు పురుషులను ఎవరినో వాస్తు సిద్ధాంతులను పిలుచుకుంటారు. ఈ వాస్తు సిద్ధాంతం వచ్చేసి అయ్యా మీకు ఇది బాగలేదు పగలగొట్టమంటాడు. ఇంకొకతను వస్తాడు, అయ్యో ఇది ఎందుకు బాగలగొట్టారు అక్కడే ఉండాలేదు అని చెప్పేసి మళ్ళీ కట్టిస్తాడు. ఇదంతా చిత్ర విచిత్రాలుగా ఉంటుంది. అందుకని మనము గృహం నిర్మాణం చేసేటప్పుడు కూడా ఒక వాస్తు సిద్ధాంతి మంచి మనకు తెలిసినవాడు నమ్మకస్తుడు ఎంతో జ్ఞానం ఉన్నవాడిని తీసుకొచ్చి చక్కగా భూపరిశోధన చేయించేసి ఆ భూపరిశోధన చేసిన తర్వాత ఈ స్థలము మనకు ఈ వర్గానికి మనకు చెందుతుందా, ఈ వర్గం మనం దీంట్లో మనం గృహ నిర్మాణం చేసుకోవచ్చా అని చెప్పేసి అడిగి వాస్తు సిద్ధాంతిని అడిగి మనం ఎప్పుడైతే చేస్తామో మనమంతా కూడా సర్వ శుభప్రదంగా ఉంటుంది. ఆ ఇంట్లో లక్ష్మి తాండవం ఆడుతుంది. అందుకని వాస్తు దోషాలు లేకుండా ఇది చాలా వరకు మీకు చెప్పి ఉన్నాను. ఏమని? వాస్తు దోషాలు ఉంటే లేనిపోని సమస్యలు సంభవిస్తాయి. అందుకని ఎప్పుడు కూడా ఏ మూల ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఏది ఉంటే బాగుంటుంది అని చెప్పి తెలుసుకొని మనం చేసినట్లయితే మన ఇల్లంతా కూడా సుఖ సౌఖ్యాలతో అష్టైశ్వర్యాలతో ఈ ఇల్లంతా కూడా సుఖ సౌఖ్యాలతో ఉంటుందని చెప్పి ఇది మనకు వాస్తు దోషం లేకుండా కట్టుకున్న ఇల్లు చక్కగా రాజయోగమైన మణిదీప వర్ణంలాగా ఉంటుందని చెప్పేసి మీకు చెప్పబడుతుంది. హరి ఓం స్వస్తి.